ఎరా నా చేత బట్టలు ఉతికిస్తావా? ఇప్పుడు నిన్ను ఉతుకుతానరా. ఎంత ధైర్యం ఉంటే రొట్టెలు కాల్చమని ఉంటావురా రే. ఇదిగో ఇప్పుడు నిన్ను రొట్టిగా మార్చేస్తాను రే. పెద్ద గుంట. కూరగాయలు నిండిపోతే ఆ బుట్టని ఎత్తుకెళ్ళాలి కదా. దురద గుంటాకులో పడితే గోక్కుంటూనే వెళ్ళాలి. తప్పట్లు కొట్టండి. నందు కొంచెం సాయం చేయొచ్చు కదా. ఐఎమ్ సారీ. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు? అదేమీ లేదు, తల మీద గట్టిగా కొట్టినందువల్ల వాడికి అసలేమీ గుర్తులేదు. ఇంకోసారి కొడితే మొత్తం సెట్ అయిపోతుంది అనుకుంటాను. అక్కడ అందరూ 4-5 సంవత్సరాలు చదివి డాక్టర్ అవుతుంటే వీడేమో తల మీద కట్టి నయం చేస్తున్నాడు చూడు. చాలా రోజుల తర్వాత పిక్నిక్ వచ్చిన కారణంగా సంతోషంగా ఉంది. రేపు షూటింగ్ ఉంది కదా, చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెన్షన్ నాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నందు ఆగు, మా భోజనాలన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం ఇలా పని పాట లేనివని గాను. నాకు చాలా పనులున్నాయి. నేను నా యజమాని మాటలు మాత్రమే వింటాను. ఆయన పెట్టే ఉప్పునే తింటున్నాను. ఎవరి ఉప్పు తింటావో వాళ్ళకి నువ్వు చాలా విశ్వాసంగా పనిచేయాలి. వీడికి ఎవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? తనకి ఎవరు ఉప్పు తిన్నాడు? ఇందులో ఏదో సమస్య ఉంది, రండి వెళ్ళి చూద్దాం. అవును, ఎవరు తను? తిను తిను, ఓపెన్ యువర్ మౌత్. కావు కావమని చెప్పడంలో నాకు చాలా ఆనందం. అందుకే నాకు కౌబాయ్ అని పేరు వచ్చింది. నువ్వు బాగా గుర్తు పెట్టుకో, ఈ కౌబాయ్ యొక్క ఉప్పుని నువ్వు తిన్నావు. ఇదిగో చూడు, నువ్వు ఎంత తిన్నావో అంతే పని చెయ్యాలి. నీకు అర్థమైందా? అలాగే బాస్, రండి భోంచేస్తుర్లే గాని. ఒక పని చెయ్యి, నువ్వే నాకు తినిపించు. కావు కావు. ఓకే బాస్. బాసు తినడానికి ఎంత ఆపిల్ అయినా ఇవ్వచ్చు. ఆయన మిమ్మల్ని చెప్తూ కొట్టినా పర్వాలేదు. సరే, ఇదిగో తినండి అరటిపండు. సూపర్. ఇప్పుడు నువ్వు వెళ్ళి తిను, తర్వాత నీళ్లు పట్టడం మర్చిపోకో. పెద్ద గుర్తు పెట్టుకో. అలాగే బాస్. అయ్యో, నాకు మళ్ళీ దురద మొదలయ్యింది. అయ్యో, దురద గోక్కొని నా వేళ్ళు అరిగిపోయాయి. నా కాలు చెప్పు పోయింది. ఎక్కడికి పోయిందో త్వరగా తీసుకురా. నందు, నువ్వు నీళ్లు తీసుకువెళ్ళడానికే కదా వచ్చావు, మరెందుకు ఖాళీ బకెట్ తీసుకువెళ్తున్నావు? ఎందుకంటే నేను నీటిని బావిలో నుంచి ఇంటికి కాదు, ఇంట్లో నుంచి బావిలో నింపాలి. ఇది మా బాస్ గారి ఆజ్ఞ. నేను ఆయన ఉప్పు తిన్నాను. ఇప్పుడు ఆయన నా బాసు. ఆయన పేరు ఔబాయ్. కాకయ్యుండి అవ్వని పేరు పెట్టుకున్నారు. అవు అంటే ఆవని అనుకోకు, కావు కావనే కవు. నేను ఆయన ఉప్పు తిన్నాను, అందుకు ఆయన ఏం చెప్పినా సరే అదే చేస్తాను. ఈ నందు ఆ బాసుకి సొంతం. అవు
నందు ఇదిగో వచ్చేసాను బాస్. పదండి వెళ్ళి చూద్దాం మన నందు చేత కౌబాయ్ ఏమేం పనులు చేయించుకుంటున్నాడు. నందు ఓ ఇదిగో వచ్చేసాను బాస్. నందు ఎస్ బాస్. చాలా ఓవర్ గా అరిచేశాను కాబట్టి గొంతుకు ఎంటుకుపోయింది. నువ్వు వెళ్ళి మంచి నీళ్లు పట్టుకురావు. కావు కావు. ఇదిగో తెస్తాను బాస్. ఆవ్, ఏంటి చూస్తున్నావు? వెంటనే వెళ్ళి ఇదిగో చూడు. తెస్తాను బాస్. ఉప్పుని ఎక్కువ తింటూ ఉండు నందు. అప్పుడే నీకు గుర్తు ఉంటుంది ఎవరికి పని చెయ్యాలన్నది. కావ్, వెళ్ళి బట్టలు ఉతుకో. నేను ఉతికి ఆరేసేసాను. నాకు అరటి పండు కావాలి. నాకు మంచి కథ చెప్పు. కావు కావు. అర్థమైందా నందు? ఆ ఆ, 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 ఓ. ఆ, 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 ఓ, ఆ, ఆ, ఆ. ఎంతో అందమైన పాట. కావు కావు కావు. ఆ, ఆ. ఎంతో అందమైన పాట. కావు కావు కావు. ఎంతో అందమైన పాట. కా కా కా. ఎంతో అందమైన పాట. కా కా కా. ఆ, 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 కా, కా, కా. ఆ, ఆ, ఈ, ఓ, ఓ, ఓ. ఆహా ఎంత అద్భుతంగా పాడారు బాస్. ఏం చేస్తున్నానని నాకే తెలియలేదు బాస్. ఇప్పుడు నన్ను ఎత్తు, తర్వాత పైన కూర్చోబెట్టు. కావ్. ఓ ఎందుకంటే పైకెక్కినప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. ఓకే బాస్. ఆ, ఆవ్, ఆ, ఆ, ఆవ్, ఆ, ఆ. నిద్రపోవడానికి సమయం వచ్చింది. వెళ్ళి పడుకుంటా. కావ్. త్వరగా రా నందు, మన త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను రాను. నేను బాసు ఉప్పు తిన్నాను. అరే ఉప్పు కోసం ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటి నీకు? ఇంటికి వచ్చావంటే ఉప్పు ఏంటి ఉప్పు, నీకు స్వీట్ నుంచి అన్ని ఇస్తాను రా. ఆవ్, అంటే నో నో అంటే లేదు, లేదంటే నో. వీడు ఇలా చెప్తే మాట వెంటగానే దుప్పటి పైనేసి మూట కట్టి తీసుకెళ్దాం. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, ఇక్కడ నందు ఎవరో పొప్పట్ ఎవరో కూడా తెలుసుకోలేనంత దద్దమ్మలా మీరు. ఐడియా, మనం తన దగ్గర నుంచి ఉప్పుని దొంగలించి ఆ ఉప్పుని తనకి మన చేతో తినిపిద్దాం. ఇక అప్పటి నుంచి నందు మనం చెప్పిందే వింటాడు. అయితే ఓకే, ఆపరేషన్ మొదలు పెడదాం రండి. నలుగురు వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటే వాళ్ళు డాక్టర్ అని అనుకుంటున్నారు. నందు ఇక్కడే ఉన్నాడు. ఈ దారుణాన్ని చూసారా? కరెంటుని కూడా నందు చేత తయారు చేస్తున్నారు. అదో అంగర్ కబర్ ఉప్పు. ఎవరది? ఆ, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో ఉప్పు దొంగతనం చేస్తావు? ఎవరు నువ్వు? కావు కావు. మేము నందు స్నేహితులం, తనని తీసుకువెళ్ళడానికి వచ్చాం. అది అలా మీరు వాడిని తీసుకెళ్తారు? ఇంతకు ముందు నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఒకటి అర్థం చేసుకోండి, నందుని వదిలే ప్రసక్తే లేదు. కావు. మీకు అర్థమైందా లేదా? ఈ విధంగా నీ దగ్గరికి వచ్చి పని చేయాలి అంటే అసలు ఎవరు వచ్చి పని చేస్తారో చెప్పు. ఆ, 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 ఆగండి, నేను పట్టుకుంటాను. ఆ.
నోరు తెరువు నందు. అలా చెయ్యొద్దు. నందు, నువ్వు నా చేతులతో ఉప్పు తిన్నావు. నువ్వు ట్రెడ్మిల్ నుంచి కిందకి దిగు. ఆ. నువ్వు నా చేత్తో ఉప్పు తిన్నావు. ఈ కౌబాయ్ ని నువ్వు అటాక్ చేయి. తప్పకుండా పూతికి ఇప్పుడు ఆరేస్తాను చూడు. ఆ. ఆ. ఏయ్. ఎరా నా చేత బట్టలు ఉతికిస్తావా? ఇప్పుడు నిన్ను ఉతుకుతానురా. ఎంత ధైర్యం ఉంటే రొట్టెలు కాల్చమని ఉంటావురా రే. ఇదిగో ఇప్పుడు నిన్ను రొట్టిగా మార్చేస్తాను రే. కావ్, నన్ను క్షమించు. ఇకపై నా పని నేనే చేసుకుంటాను. ఒకవేళ నేను ఒక పని మనిషిని పెట్టుకుంటే వాడికి మర్యాద ఇస్తాను. కావ్ కావ్. నందు, ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. ఉప్పు పెట్టిన వాళ్ళకి ద్రోహం తలపెట్టకూడదు అని చెప్తారు. దానికి అర్థం అసలు ఏంటంటే నీకు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు మంచి చెయ్యాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.